మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎదురు మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దామండి. కీర్తనలు 51వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. చదవగలిగిన వాళ్ళు తొందరగా చదవండి. కీర్తనలు 51వ అధ్యాయము 6వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాటను బట్టి నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు అంటున్నాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారి యొక్క జీవితంలో తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఏ సమయమున ఏ పరిస్థితికి వచ్చినప్పుడు ఈ యొక్క మాటలను అతడు మాట్లాడుతున్న స్థితి కనపడుతుంది అంటే అతడు తన జీవితంలో ఒక అవిధేయత కలిగి తను చేసిన పాపమును ఒక సేవకుడు చెప్పిన మాటల బట్టి తన జీవితంలో కలిగిన పాపము ఏ విధమైన స్థితిలో ఉన్నాడో అతనికి గుర్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ తను చేసిన యొక్క పాపము తన జీవితంలో ఎలాంటి స్థితికి తీసుకొచ్చిందో ఆ విధమైన స్థితిని బట్టి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను చేసిన పాపము తను చేసిన ఆ యొక్క దోషమును బట్టి ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నన్ను కరుణించయ్యా, నా పాపమును ఈ సోపుతో కడుగయ్యా, ఆ జీవితంలో ఈ స్థితిని బట్టి నీ పరిశుద్ధాత్మ యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా, రక్షణానందం మరలా మరలా పుట్టించయ్యా అంటున్నాడు. అంటే ఇతని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడో తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఎలాగ తన జీవితం నడిపించబడిన పరిస్థితి వచ్చిందో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో తను ప్రత్యాపడుతూ ఉన్నాడు హృదయంలో. అయితే ఇక్కడ ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలో సత్యం ఏమిటంటే నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. అంటే సత్యం అంటే ఏమిటి అంటే ఆయన వాక్యమయ సత్యమై ఉన్నది. ఇప్పుడు మనకు కావాల్సినది ఏమిటి? దేవుడేం చెబుతున్నాడు? ఈ లోకంలో జరుగుతున్న పరిమాణాల బట్టి జ్ఞాపకం చేసుకుంటే అన్యాయానికి చోటు ఉంది కానీ సత్యమునకు చోటు లేని పరిస్థితి. ఇప్పుడు ఏ పరిస్థితులు అంటే అన్యాయపు పరిస్థితులను బట్టి వారి వారి జీవితాలలో నడవడికగా నడిపించబడుతున్న పరిస్థితులు. ఇప్పుడు జరుగుతున్న పరిమాణాల్లో గుర్తు చేసుకుంటే మన జీవితాల్లో ఎలాంటి స్థితిలో ఎలాంటి వారి ఏ విధమైన స్థితిలో పరిపాలన చేయవలసిన వారి యొక్క జీవితాలలో రావాల్సిన స్థితిలో రాలేని పరిస్థితులు వస్తున్నాయంటే మన జీవితాల్లో ఇప్పుడు ఏం కలుగుతుంది? ఈ లోకంలో జరుగుతున్నది ఏమిటంటే పరిమాణము నీతిని అనుసరించే జీవితాలు నడిపించబడలేని పరిస్థితులలో అన్యాయానికి మాత్రమే చోటు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే సత్యము కోరుతున్నాను అంటున్నాడు. సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటంటే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో 17వ అధ్యాయము 17వ వచనం అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమై ఉన్నది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటి మన జీవితాలలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే వాక్యమై ఉన్న సత్యాన్ని మన హృదయాలలో అంతరంగంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు మీకు గుర్తు చేస్తున్నాను. ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి స్థితిలోకి వచ్చారంటే ఇద్దరు దేవుని యొక్క మందిరంలో ప్రార్థించడానికి వచ్చారు. ప్రార్థన యొక్క స్థితిని బట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్తలో 18వ అధ్యాయం 9వ వచనం కాడ అంటది, ఏమంటున్నాడంటే తమను నీతిమంతులు అనుకుంటూ ఇతరులను తునీకరించి వారి కలరని
ఆ యేసు ప్రభువైన యేసుక్రీస్తు ఉపమాన రీతిలో బోధిస్తున్నాడు ఈ మాటలు. ఏమని బోధించాడు? ఏమని స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి సొంకరి, ఒక వ్యక్తి పరిచయుడు. ఈ పరిచయుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీ సన్నిధిలో నేను ఎంతగా దేవుని సన్నిధిలో నడిపించబడిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా రాబడి అంతలో దశమ భాగం ఇస్తున్నాను. అలాగే నేను అన్యాయస్తుల వలె, చోరుల వలె, వ్యభిచారి వలె, ఈ యొక్క సొంకర వలె నేను లేనని చెప్పుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్న స్థితి. అయితే ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క జీవితంలో ఏం లేదు అంటే సత్యము లేదు, సత్య హృదయం లేదు. తన జీవితంలో సత్యమైన మార్గంలో తను ఏం చేయాలి, తన ప్రవర్తనను దేవుని ఎదుట అప్పగించుకోవాలని వాడు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడుతున్నాడంటే ఆ దేవుని ఎదుట తన జీవితంలో నిజ జీవితాన్ని ఒప్పుకోలేని పరిస్థితి, గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి. తను చేసిన క్రియలను దేవుని సన్నిధిలో ఏ విధమైన స్థితిలో ఉన్నాడో అలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడు. మరి దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? మన జీవితాలు మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క ఆలోచనలు కాదు, కానీ ఆయన చిత్తమే మన పట్ల నెరవేర్చబడాలని ఆయన సన్నిధిలో మన యొక్క ప్రవర్తనను అప్పగించుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? దేవుని యొక్క సన్నిధిలో సత్యం కావాలి. ఇతడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు చేసిన ఈ ప్రార్థనే కానీ అక్కడ అతని జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడిన స్థితే కానీ జ్ఞాపకం చేసుకుంటే దానిలో నైపుణ్యత లేని స్థితి. తన జీవితంలో తను చేస్తున్న పనిలో ఆ సత్యమైన మాటల చేత నింపబడలేని పరిస్థితి. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని సన్నిధిలో ఏమైనా కార్యములు చేసి ఉండొచ్చులే, కానీ దేవుని ప్రణాళిక ఏమిటంటే మనలో సత్యము ఉన్నదా, మనలో ఆ యొక్క వాక్యమైన సత్యమై ఉన్నదా, ఆ సత్యము చేత మనం నింపబడుతూ అంతరంగంలో ఆ సత్యాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా, ఆ సత్యానుసారంగా మన జీవితాలు హృదయంలో అది అనుసరించి నడిపించబడుతున్నామా. ఇప్పుడు దావీదు గారు అంటున్న మాటను బట్టి ఈ దావీదు గారు అంటున్నాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము కలుగు చేయుదువు అంటున్నాడు. ఎప్పుడు కలుగజేయబడుతుంది ఇది? అంతరంగంలో సత్యమును కోరినప్పుడు, ఈ సత్యము చేత నడిపించబడినప్పుడు ఆంతర్యములో తన జీవితంలో జ్ఞానాన్ని పొందుకుంటాడు. ఏ విధమైన స్థితిలోనికి వచ్చానో, నేను ఏ విధంగా నడిపించబడుతున్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ వ్యక్తికి తెలియజేయబడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిచర్యుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, కానీ తన జీవితంలో దానికి ఆ ప్రవర్తన దేవుని ఎదుట ఒప్పుకోలేని పరిస్థితి. మరి ఈ యొక్క సొంకరిని జ్ఞాపకం చేసుకుంటే సొంకరి ఇక్కడ అంటుంది మాటలో, ఆకాశము వైపునకు కనులెత్తుటకు ధైర్యము చాలక తను రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించయ్యా అని దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. లేఖనాలు చెబుతున్నాయి, ఏమని చెబుతున్నాయి అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీవు నడవద్దు, సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకో, నేను జ్ఞానిని కదా అని నీ జీవితంలో అనుకోవద్దు, తలంచుకోవద్దు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకో అంటున్నాడు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము కలుగుతుంది, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న మాటలు బట్టి దేవుడు ఆ యొక్క ఆశీర్వదకరమైన స్థితులను గుర్తు చేస్తున్నాడు. అయితే ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం కావాలి అంటే, మనిషి యొక్క జీవితంలో తను చేస్తున్న పని, తను చేస్తున్న ప్రవర్తన, తన జీవితంలో నిజంగా తన జీవితాన్ని ఒప్పుకునే స్థితికి రావాలి, కప్పుకునే పరిస్థితిలోకి రాకూడదు.
ఇప్పుడు ఈ దావీదు గారి యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే తను చేసిన పాపము, తను చేసిన దోషములను బట్టి దేవుడు తన జీవితంలో ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. అతడే నాతాను ప్రవక్త. మరి ఈ యొక్క వ్యక్తి అప్పుడు ఆ దినాలలో ఏం చేయబడుతున్నాడంటే ఇశ్రాయేలు రాజుగా ఏలుబడి చేస్తున్న దినాలవి. దావీదు గారు పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒకనొక దినాన యుద్ధ సమాచారానికి వెళ్ళాల్సిన వాడు, ఆ యొక్క యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఇంటి వద్ద ఉన్నాడు. ఇంటి వద్ద ఉండి తను చేసిన పొరపాటే తన జీవితంలో ఎక్కడే తీసుకెళ్ళిందంటే తన ఇంటి వారందరికీ సదాకాలం యుద్ధం కలిగే పరిస్థితి తీసుకొచ్చింది. చూడండి, యుద్ధానికి వెళ్ళకపోతే వచ్చిన సమయం ఏమిటి అంటే తన కుటుంబం వారందరి చేత యుద్ధము కలుగుతుందని ఒక వాగ్దానం పొందుకునే పరిస్థితి. అంటే వాగ్దానం అంటే తన జీవితంలో ఒక శాపగ్రస్తమైన మాటను బట్టి ఆ ఒక వ్యక్తి పొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది తను ఆ విధమైన స్థితిలో ఉన్నదాన్ని బట్టి ఆయన చూడకూడని దృశ్యాన్ని చూసి అతని జీవితంలో ఆస్వాదించి తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చిందంటే ఆ కోరికను నెరవేర్చుకున్న వాడిగా ఉన్నాడు. అతను చేసిన ఒక పొరపాటు, ఆ యొక్క పొరపాటుని ఏం చేయబడుతుందంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పొరపాటు చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, మనిషి జీవితం కూడా ఇప్పుడు పరిస్థితుల్లో దావీదు గారి వల్లే ప్రతి మనిషి తమ జీవితాలలో ఏం చేసుకుంటున్నారంటే దాన్ని కప్పిపుచ్చటానికై ఇంకొక తప్పు చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఈ లేఖనాలు బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే మన జీవితాలలో ఏం కావాలి అనుకుంటున్నాడంటే సత్యమైన వాక్యమును మనకు కావాలి. ఈ వాక్యమైన సత్యాన్ని మన హృదయములలో నింపబడాలి. అంతరంగములో ఆయన కోరుకుంటున్నాడు మన జీవితాలు ఆ యొక్క సత్యములో నడిపించబడాలని. దేవుడు తన ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చిందో నాతాను గారు గుర్తు చేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజల మీదగా రాజుగా ఉన్నాడు. ఇతనితో డైరెక్ట్ మాట్లాడితే ఏ పరిస్థితి వస్తుందో తెలుసు కదా. ఒక సేవకుడికి జ్ఞానం కలిగి ప్రతి మాటను బట్టి ఎలా బోధించగలుగుతాడో ఆ దేవుడే ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే ఇతను ఏం చదువుతున్నాడంటే ఒక పోలిక చూపిస్తున్నాడు. ఒక ఐశ్వర్యవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయ్యా, ఒకడికి మాత్రం దరిద్రుడికి ఒక గొర్రె మాత్రమే ఉన్నది. అయితే ఇతని ఇంటి వద్దకి ఈ యొక్క ఐశ్వర్యవంతుడి వద్దకి ఆ యొక్క వ్యక్తులు వచ్చి ఉన్నప్పుడు అతను విందు సిద్ధపరుస్తున్నాడు, కానీ దరిద్రుడు తీసుకొని దానిని చేస్తున్నాడు అని చెబుతున్నాడు. అది చూస్తేనేమో అతని యొక్క కౌగిట పొనుకొని అతనితో ఆ యొక్క వ్యక్తితో ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్నది అది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్న స్థితిని బట్టి అప్పుడు అంటున్నాడు అతడు నిశ్చయముగా మరణానికి పాత్రుడే అంటున్నాడు. అప్పుడు అమ్మని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నాతాను ప్రవక్త తనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆ మనుషుడు ఎవరో కాదయ్యా, నీవేనయ్యా. చూడండి ఎంతగా తన జీవితంలో ఏ విధమైన స్థితిలో బోధించాలో అలాంటి స్థితిలోనికి ఆ యొక్క దైవజనుడు జ్ఞానం కలిగి ప్రతి ఒక్క ఆలోచన అతని జీవితంలో కలిగి ఉన్న స్థితి కనబడుతుంది. అయితే ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే తను చేసిన పొరపాటు దేవుని సన్నిధిలో అప్పుడు తన యొక్క హృదయంలో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా నేను చేశాను పాపం అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నప్పుడు తన జీవితంలో ఎప్పుడు ఈ యొక్క స్థితిని బట్టి అప్పుడు రాసుకున్నాడు ఈ యొక్క మాటలు, అప్పుడు రాశాడు ఈ యొక్క పాటలు, ఆ యొక్క విధమైన స్థితిలో ఆ కీర్తనలు అప్పుడు రాసి 51వ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అంటున్నాడు ఆ అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా నన్ను కరుణించయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా కడుగాయా, ఇస్సోపుతో నన్ను కడుగాయా అంటున్నాడు. ఏ విధమైన స్థితిలో ఉన్నాడో తన జీవితంలో నా పాపములు నా దోషములు నాకు తెలిసి ఉన్నాయా, నేను పుట్టకముందు ఆ తల్లి గర్భంలో నేను పాపము చేత నింపబడిన వాడే, అంటే పాపము చేత నేను తల్లి నా యొక్క గర్భమును కలిగించిన పరిస్థితులు ఉన్నదని చెబుతూ తన జీవితంలో అయ్యా నీవు సత్యము కోరుతున్నావు అంతరంగంలో అంటున్నాడు. తన జీవితంలో కలిగిన స్థితిని బట్టి సత్యమును దానిక నడిపించబడ్డాడు కనుకనే దేవుడు ప్రణాళికలో ఆయన ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చి నిలబెట్టుకున్నాడు ఆయనని. ఆ దేవుడు తన యొక్క సన్నిధిలో ఆ విధమైన స్థితిలోనికి నిలబెట్టుకోవడానికి కారణం ఏమిటంటే తను చేసిన సత్యము, తను చేసిన దోషము తన యొక్క జీవితంలో ఏ మాత్రము కప్పించుకోలేదు. అనుకోవచ్చు కదా, మరి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడే,
ఆ యొక్క నాతాను ప్రవక్తని నేను చేయలేదని ఏ విధమైన స్థితిలోకి రావచ్చు కదా, కానీ తన జీవితంలో తను నడిపించబడుతున్న యథార్థమైన హృదయం. అందుకే అంటాడు కదా దావీదు గారు, నా యొక్క హృదయానుసరుడు, నా యొక్క స్థితిని బట్టి నా యొక్క హృదయంలో ఎలాంటి స్థితిలోనికి రావాలో అలాంటి హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు కదా. ఎలాగుంటే తన జీవితం నడిపించబడుతుందో, ఏ పరిస్థితికి వెళ్తుందో తనకు తెలుసు కాబట్టి, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు, రక్షణానందం మరలా మరలా నూతనంగా నాకు పుట్టించయ్యా అంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, దేవుని యొక్క సన్నిధికి వస్తున్న నీ జీవితంలో అంతరంగంలో సత్యము నడిపించబడుతుందా? ఆ సత్యం చేత నీ జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితిలో నడిపించబడుతున్నావా, లేక సత్యమును నీ జీవితంలో విడిచిపెడుతున్న పరిస్థితి ఉన్నదా? మనకు తెలిసిన యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటే, సృష్టించబడిన వారిలో మొదటిగా ఆదాము ఉన్నాడు. ఈ ఆదాము గారి యొక్క జీవితంలో ఏం చేయబడాలి? దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడవలసిన వాడు ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఆ తోటలో అన్ని సమస్తం ఇచ్చాడు, మరి ఆ తోటలోది ఈ మధ్యలో ఫలమును మీరు తినకూడదు, అది తింటే మీరు నిత్యముగా చచ్చెదరు, ముట్టిన తినలా మీరు చచ్చెదరు అంటున్నాడు. ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే ఇదంతా తన జీవితాల్లో చేసిన పొరపాటులను బట్టి ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే, దాక్కుంటున్న పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే భయపడి దాక్కున్నాడు. దేవుడు చల్లపోటు వచ్చి ప్రతి దినాన వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. వచ్చిన సమయంలో ఈ యొక్క వ్యక్తి భయపడి దాక్కున్నాడు. ఇప్పుడు చదువుతున్నాడు, అయ్యా ఏ విధమైన స్థితికి వచ్చా, నేను తినొద్దన్న ఫలాన్ని నువ్వు తిన్నావా అని చెప్పగా అతడు అంటున్నాడు, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క అవ్వయ్యనయ్యా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఈ దోషం ఎవరి మీదకి తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు నువ్వేగా ఇచ్చింది, నువ్వేగా తీసుకొచ్చింది అని చెప్పే స్థితికి వచ్చింది అక్కడ. అదే అవునయ్యా నేను చేశానయ్యా అని చెప్పి తన జీవితంలో ఏం కోరుకున్నాడు? సత్యం కోరుకుంటున్నాడు దేవుడు. మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి హోను పత్రికలో 1వ అధ్యాయము 10 వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, మనము పాపము చేయలేదని మనం అనుకున్న యెడల, మనము చేయలేదని చెప్పిన యెడల మనము అబద్ధికులుగా మార్చబడుతున్నాం, దేవుడిని అబద్ధికులుగా మనం చేస్తున్నాం అంటాడు. మన జీవితాల్లో వాక్యము లేదంటున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? మన హృదయాలలో వాక్యం కావాలి. ఈ వాక్యమైన సత్యము మన జీవితాల్లో హృదయాలలో ఉన్నదా లేదా? అందుకంటాడు పైన 9వ వచనంలో అంటాడు, మనం మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మనం మన పాపములను ఒప్పుకొని ఆయన నీతిమంతుడును పరిశుద్ధుడును ఆయన నమ్మదగిన దేవుడును కనుక మన జీవితాలలో సకల సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి, సమస్తము నుంచి విడుదలపించి పవిత్రులుగా చేయను అంటున్నాడు. అంటే ఏమి విధమైన స్థితికి వస్తే అంటే, తన జీవితంలో చేసిన పొరపాటును దేవుని ఎదుట ఒప్పుకొని తన సత్యమైన వాక్యమును హృదయంలో నింపుకుంటున్న స్థితిలో నడిపించబడిన వాడిగా ఉంటే, ఆ సత్యము తన జీవితంలో ఏ స్థితికి తీసుకొస్తుందంటే, తనలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఆ యొక్క ఒప్పుకున్న స్థితిని బట్టి, తన యొక్క స్థితిని బట్టి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. పరిశుద్ధమైన జీవితంలోనికి తీసుకొచ్చే స్థితిలోనికి తీసుకొస్తుంది. తన జీవితం అలాంటి స్థితికి రావాలని ప్రతి ఒక్కరిని ప్రణాళికలో, ప్రతి ఒక్కరి జీవితాలు అలాంటి జీవితానికి నడిపించబడాలని అంటున్న మాటలు బట్టి అంతరంగములో ఆయన సత్యాన్ని కోరుతున్నాడు. మరి ఆ సత్యమైన వాక్యములు మన జీవితాల్లో నింపుకొని నడిపించబడుతూ సత్యానుసారంగా మన జీవితాలు నడిపించబడుతున్నాయా? ఈ సత్యం మన జీవితాల్లో ఉంటే, ఈ సత్యమే మన జీవితాల్లో సర్వ సత్యములోనికి నడిపించగలిగినది. సత్యం అంటే, ఈ సత్యం వాక్యం మన జీవితాల్లో నింపబడింది అనుకో, మనం ఏం చేయకూడదో ఏం చేయొచ్చో అనేదే మన జీవితాల్లో సర్వసత్యం. అంటే ఇప్పుడు ఈ వాక్యమైన సత్యము మన యొక్క హృదయాలలో నింపబడితే, ఈ సత్యం సానుగా మన జీవితాలు నడిపించుకున్నప్పుడు, ఈ సత్యములో మన జీవితాలు ఏ స్థితిలో ఎంతవరకు నడిపించబడాలో అదే మనకి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక మన జీవితాలను ఈ యొక్క సత్యంలోనికి మన జీవితాలు నడిపించుకుందాం. అలాంటి కృప మన జీవితాల్లో నింపుకుంటూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి చేరుదము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక.
చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ పారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాల అయ్యా నా తండ్రి ప్రత్యేకంగా ఆదివారం దినమున సన్నిధిలో అయ్యా ఒక బలారాధన దినములోనే కృప చేపించండి తండ్రి. మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా సత్యమును కోరుతున్న వాక్యమైన సత్యము మన జీవితాలలో నింపబడినదో లేదో మా జీవితాలు మా ప్రవర్తన మేము సరి చేసుకుంటూ అయ్యా సత్యముతో మేము నడిపించబడి మా యొక్క పాపములు మేము ఒప్పుకొని అయ్యా నా తన సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాం. అటు కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలో చేరబడినట్లుగా కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.